Hi guys, welcome back to my channel. This is Akshay Reddy Kasturi. గుడ్ మార్నింగ్. ఇప్పుడు 9:16 అవుతుంది టైం. సో నేను మార్నింగ్ లేచినాక ఇట్లా నార్మల్ థింగ్స్ ఉంటాయి కదా, బ్రషింగ్ అండ్ జీరా వాటర్ అవన్నీ తీసేటప్పుడు చేసుకునేటప్పుడు నేను అసలు ఆన్ చేయలేను ఆ వ్లాగ్. నేను మర్చిపోతున్నా. నేను వ్లాగ్ జాక ఆల్మోస్ట్ ఒక 10 days అవుతుంది అనుకుంటా. నేను మర్చిపోతున్నా వ్లాగింగ్ చేయాలి అని. అదే అంటే యూట్యూబ్ లాంగ్ ఫామ్కి నేను లేట్ లేచిన ఈరోజు 8:30కి లేచిన, బికాజ్ లేట్ పడుకున్నాయి కాబట్టి. సింపుల్ రీజన్. ఇప్పుడు 9:15కి నా క్లాస్ ఉంది, యోగా క్లాస్. నేను ఇంట్లోనే తీసుకుంటున్నా, ఎందుకంటే ఎండ మస్త్ ఎండింగ్ బయట. ఎండ ఈజ్ నెవర్ ఎండింగ్ బయట. దానివల్ల నేను వెళ్ళట్లేదు యోగా బయటకి. అండ్ ఇంట్లో చేసుకుంటే ఏంటంటే ఒక 15-20 minutes మనకు వస్తాయి అనమాట, సేవ్ అవుతాయి. సో ఇంట్లో చేసేసుకొని లేచి స్నానం చేసి రీడింగ్ రూమ్ పోతున్నా. కానీ ఈరోజు నేను రీడింగ్ రూమ్ పోను అనుకుంటా, బికాజ్ ఇంట్లోనే చదువుకొని లంచ్ తిని శ్రావ్య వస్తుంది. వీ హ్యావ్ టు గో అవుట్. మేమిద్దరం బయటకు వెళ్తున్నాం. చాలా పెద్ద థింగ్స్ ఉన్నాయి చెప్పడానికి, మీకు చాలానే ఉన్నాయి మీకు చెప్పడానికి. బట్ ద థింగ్ ఇస్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ వై ఐఎమ్ గోయింగ్ అవుట్. సో ఈరోజు శ్రావ్య వస్తుంది. వీఆర్ గోయింగ్ అవుట్. వీ హ్యావ్ టు గో అవుట్ అండ్ బై ఫ్యూ థింగ్స్ ఇన్ ద సెన్స్ శారీ అండ్ ఆల్ కొనుక్కోవాలి. నేను చీర కొనుక్కుంటున్నా. స్పెషల్ ఈవెంట్ కోసం నేను చీర కొనుక్కుంటున్నా. వెళ్ళి మీ బ్రెయిన్ ఏదేదో రన్ అవుతుంది కదా, ఓకే, రన్ చేయించుకోండి కొద్ది రోజుల వరకు. ఎందుకో నేను ఇంకొక వ్లాగ్లో చెప్తా. సో లెట్ మీ జస్ట్ గెట్ బ్యాక్ టు మై యోగా అండ్ ఐల్ టాక్ టు యూ గైస్ యోగా అయిన తర్వాత. బాయ్. ఓ గాడ్, ఈరోజు యోగా మ్యామ్ చించి పాడసలు మమ్మల్ని. గైస్ ఈరోజు చాలా ఎక్కువ అయిపోయింది. బట్ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. నా ఆర్మ్స్లో స్ట్రెంతే ఉండదు తెలుసా, నా లెగ్స్లో స్ట్రెంతే ఉండదు. బట్ ఇప్పుడు నేను చూసుకుంటుంటే ఐ ఫీల్ లైక్ నీట్ పీజీ తప్ప అన్ని సాధిస్తున్నాను. నేను నన్ను ఎవరు రోజు చేయని అవసరం లేదు, నాకు నేనే రోజు తీసుకుంటా. లాల్, ఐమ్ ఇన్ అ రియలీ గుడ్ మూడ్ టుడే. సో ఏం లేదు ఇప్పుడు పని మనకి. ఇది ఫోల్డ్ చేసి కిందికి పోయి బ్రేక్ఫాస్ట్ ఏమైనా ఉంటే తిని స్నానం చేసి పైకి వచ్చి చదువుకోవడమే. యాక్చువల్లీ రీడింగ్ రూమ్ పోతుండే, నేను రోజు రీడింగ్ రూమ్ పోతున్నా కాబట్టి ఈ రూమ్ చెత్తుంది. నేను చదువుతలే ఈ రూమ్ అసలు. ఈ కూర్చొని నేను చదువుకొని కూడా చదువుకుంటలేను. నేను రీడింగ్ రూమ్ పోతున్నా. కానీ ఈరోజు నేను పోను, ఎందుకంటే నేను చెప్పినా కదా శ్రావ్యతో బయటకు వెళ్ళేది ఉంది నాకు అని. ఐల్ జస్ట్ సిట్ హియర్ అండ్ స్టడీ, ఆర్ షుడ్ ఐ జస్ట్ గో అంటిల్ షీ కమ్స్? I'll think about it. And I wanted to tell you guys about an app, బాడీ బ్యాంక్ అని ఒక యాప్ ఉంటుంది. అది దాంట్లో నేను అన్ని కొత్త ట్రై చేస్తుంటా. దాంట్లో నేను ఇవి ఏమంటారు వర్కౌట్, ఇప్పుడు స్టడీ అవర్స్ ఎట్లా క్లాక్ చేసుకుంటామో అట్లా నేను నా వర్కౌట్ క్లాక్ చేసుకున్నా ఈరోజు. ఇక్కడ చూసినరా 47 minutes 44 seconds. సో అది నేను ఈరోజు క్లాక్ చేసిన ఈరోజు నా వర్కౌట్ టైం. యాక్చువల్లీ నేను ముందు స్టార్ట్ చేయలేదు. సో ఈజీగా ఒక 60-65 minutes అవుతుంది ఈ యోగా క్లాస్ అంతా. అండ్ దీంట్లో డైలీ చెక్-ఇన్స్ కూడా ఉంటాయి, సండే డైలీ చెక్-ఇన్స్ కూడా ఉంటాయి. నేను చేస్తుంటా కదా, మీకు చూపిస్తాను. ఫస్ట్ థింగ్, ఐ రియలీ వాంట్ టు టేక్ మై హెల్త్ సీరియస్లీ. అందుకే ఈ యాప్ వేసుకున్నా టు ట్రాక్ వాట్ ఐమ్ టేకింగ్, నా ప్రోటీన్ ఇంటేక్ ఎంత, నేను ఎన్ని లీటర్స్ వాటర్ తాగుతున్నా, నా స్లీప్ అవర్స్ ఏంటి, స్టెప్స్ ఏంటి, అన్నీ ఉంటాయి దీంట్లో బేసికలీ. అండ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అవన్నీ కూడా పిక్చర్స్ మనం పెడతాము దీంట్లో. అంటే పిక్చర్స్ పెట్టినప్పుడు నాకైతే తెలియదు నా ప్లేట్లో ఎంత ఉంది అని. నేను పిక్చర్స్ పెట్టినప్పుడు దీంట్లో AI టూల్ ఉంటుంది అనమాట. ఇట్ అనలైజెస్ లైక్ నేను ఎంత ప్రోటీన్ తీసుకుంటున్నా, ఏం కథ అవన్నీ. సో దాని ప్రకారం ఐ విల్ జస్ట్ నోట్ ఇట్ హియర్. సో ఐ రియలీ లైక్ దిస్ యాప్. నాకు కొంచెం హ్యాండీ అనిపించింది ఈ యాప్. అండ్ వీక్లీ సండే చెక్-ఇన్స్ కూడా ఉంటాయి కదా. సండే మార్నింగ్ నాకు ఏం చెప్పినారంటే వీళ్ళు వాటర్ తాగకుండా జస్ట్ అన్ని పనులన్నీ అయిపోతాయి కదా మార్నింగ్ జస్ట్ వెయిట్ చెక్ చేసుకోవాలి. లాస్ట్ వీక్ ఈ వీక్కి నేను అంతే వెయిట్ ఉన్నాను, నేను వెయిట్ తగ్గలేదు. బట్ స్టిల్ అంతకుముందు ఐ యూస్ టు బి 78. లైక్ 1 month ఎగో నేను 78 ఉన్నా. ఇప్పుడు 74 అయినా, 74.8. లాస్ట్ వీక్ అంతే ఉన్నా,
ఇప్పుడు ఈ వీక్ నేను మొన్న చెక్ చేసుకున్నా, ఈరోజు ఎంత, ఈరోజు ట్యూస్డే, మొన్న సండే నేను చెక్ చేసుకున్నప్పుడు 74.8 ఉన్నా. ఇట్ టేక్స్ టైమ్ టు రెడ్యూస్ వెయిట్ బట్ ఓకే, ఇట్స్ నైస్. ఐ జస్ట్ వాంటెడ్ టు కమ్ హియర్ అండ్ లెట్ యూ నో అబౌట్ దిస్ యాప్. ఇట్స్ నాట్ పెయిడ్ ప్రమోషన్ గైస్, నో. పెయిడ్ ప్రమోషన్ ఉంటే ఇట్లుంటుందా అసలు? ఇట్లా చెప్పనిస్తారు ఆ బ్రాండ్ వాళ్ళు, ఇంత చండాలంగా ఇట్లా వేసుకొని చెప్పనిస్తారు ఆ బ్రాండ్ వాళ్ళు? చెప్పనియరు. వాళ్ళకు పెద్ద ఇవి ఉంటాయి, మ్యాండేట్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ నాట్ అ పెయిడ్ ప్రమోషన్, ఇట్స్ జస్ట్ మై ఫ్రెండ్స్ యాప్. ఐఎమ్ టెస్టింగ్ ఇట్ అవుట్ అండ్ ఐ రియలీ లవ్, అంతే, దానికి మించి ఏం లేదు. అండ్ వాళ్ళు ఇంకొక యాప్ కూడా రిలీజ్ చేసినారు అబౌట్ మెంటల్ హెల్త్ అండ్ ఆల్. అది కూడా నేను చెక్ చేయాలి, నాకు చెక్ చేయమని చెప్పినారు. బట్ దెన్ నాకు టైం దొరకలే, చెక్ చేసినాక చెప్తా. ఓకే, లెట్స్ గో డౌన్ గైస్. ఓకే, మనం కిందకి తీసుకుపోయేటి ఉన్నాయి లేదు, నేను మళ్ళీ పైకి వచ్చి చదువుకోవాలి కాబట్టి ఏమైతే కిందకి తీసుకుపోయేది లేదు. అండ్ నేను ఇది తెచ్చుకున్నా, నేను బ్రాడ్వేకి వెళ్ళి, నేను సగం సామాన్లు నేను బ్రాడ్వే ఎక్స్పీరియన్స్లో కొనుక్కుంటా. అదే న్యూ డిపార్ట్మెంట్ స్టోర్ ఉంది కదా బ్రాడ్వే న్యూ డిపార్ట్మెంట్ స్టోర్, దాంట్లో కొనుక్కుంటాను నేను అన్ని. దిస్ ఇస్ ఫ్రమ్ ద బ్రాండ్ కిక్సా. ఇట్స్ సో బందోబస్త్ అండ్ ఐ రియలీ లైక్ దిస్, అంతే. లెట్స్ గో. ఇప్పుడే స్నానం చేసుకొని వచ్చిన అండ్ ఐమ్ వేరింగ్ దిస్ బ్యూటిఫుల్ కార్డ్ సెట్ స్కర్ట్ అండ్ వేస్ట్ కోట్ ఫ్రమ్ వెస్ట్ సైడ్. సో ద థింగ్ ఇస్, నేను బాడీకి సన్ స్క్రీన్ పెట్టుకుంటున్నా. నాకు ఒక 2 weeks బ్యాక్ నాకు ఫంగల్ యాక్నే వచ్చింది లిటరలీ. ఐ పోస్ట్ పిక్చర్ హియర్ అండ్ దిస్ ఇస్ హౌ మై స్కిన్ లుక్స్ రైట్ నౌ. కొంచెం ఇంకా ఉన్నాయి. ఇది నాకు తెలిసి సమ్మర్ అయ్యేంత వరకు ఉంటాయి అనుకుంటున్నా, ఎందుకంటే నాకు సమ్మర్లో చాలా అంటే చాలా డాండ్రఫ్ వస్తుంది. అండ్ ఫంగల్ యాక్నే ఇస్ నథింగ్ బట్ మెలసిజియా, దాంతోటే ఫామ్ అవుతుంది కాబట్టి. యా, అండ్ ఈ ఏరియా ద ఏమంటారు నెక్ హెయిర్ లైన్కి మొత్తం చుట్టూ ఇట్లా వచ్చినాయి మొత్తం ఇదంతా. ఇప్పుడు కొంచెం బెటర్ ఉంది, బట్ దెన్ మొన్నటి వరకు అయితే నా హార్ట్ బ్రేక్ అయిపోయింది అసలు. బట్ ఇట్స్ ఫైన్. ఐ ఫీల్ లైక్ ఇప్పుడు నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు డయాగ్నోస్ మై థింగ్స్ అండ్ ఐఎమ్ ఏబుల్ టు ట్రీట్ దెమ్. వాట్ అబౌట్ అదర్ పీపుల్ అని అనిపిస్తుంది. వేరే వాళ్ళకి తెలియదు కదా, ఐ మీన్ ఆబ్వియస్లీ తెలియకుండా ఎంత తెలియదు, ప్లస్ ఎంత బాధ అవుతుంటుంది స్కిన్కి ఏమైనా అవుతుంటే. ఐ వాంట్ టు మేక్ అ వీడియో ఆన్ దాట్ ఫంగల్ యాక్నే థింగ్. ఇఫ్ యూ గైస్ లైక్ మీకు యూజ్ అవుతుంది అంటే నాకు చెప్పండి, ఐ విల్ మేక్ అ వీడియో. సో అందుకే వెంటనే ఇట్లా ఏమంటారు, యోగా నుంచి రాగానే దబ్బుని స్నానం చేసేసిన నేను. బికాజ్ స్వెట్, ఆయిల్ అవన్నీ నాట్ అ గుడ్ థింగ్ ఫర్ ఫంగల్ యాక్నే. అసలు ఇండియన్ బ్రాండ్స్ దే ఆర్ కిల్లింగ్ విత్ టింటెడ్ లిప్ బామ్స్ గైస్. డీకన్స్ట్రక్ట్ ఎంత బాగుంటుంది తెలుసా అసలు దాని టింట్. అండ్ దిస్ సండీస్ 52 సండీస్ క్రేజీ ఉంటుంది. ఇది కూడా ఇదైతే ఇంకా కంప్లీట్ న్యాచురల్గా ఉంటుంది. ఎంత న్యాచురల్, ఎంత క్యూట్ ఉంది. అండ్ ఐ లవ్ ద ప్యాకేజింగ్. ఓ సన్ స్క్రీన్ కూడా 52 సండేస్ నుంచే. ఇదైతే 3rd డబ్బా అనుకుంటా. అండ్ మన హైదరాబాద్లో ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ బ్రాడ్వే ఎక్స్పీరియన్స్, దాంట్లో ఉంది. ఫస్ట్ నాకు పిఆర్లో పంపించినారు, ఇంకా 2 బాటిల్స్ మనం అడగం కదా, మళ్ళీ పిఆర్లో పంపమని కొనుక్కున్నాం మనమే. సో నాకు ఇది చాలా నచ్చింది అసలు. సో మాయిశ్చరైజింగ్ కూడా. ఐ విల్ మేక్ అ వీడియో ఆన్ టింటెడ్ లిప్ బామ్స్. చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి అసలు, నాకు నచ్చినాయి, నేను చేస్తాను. ఇంకా ఇట్లా ఫోటో తీసుకొని పెట్టేస్తా దీంట్లో. ఏం తింటున్నా, 1 cucumber, 3 eggs, రాగి. ఇఫ్ యూ సీ గో ఇట్లా కనిపిస్తుంది దీంట్లో. 22 grams ప్రోటీన్ అవుతుంది నాకు ఇప్పుడు. బై ద వే నేను రాగి జావా, కీరా అండ్ 3 eggs తింటున్నా. ఓకే నేను ఇప్పుడే పైకి వచ్చిన అండ్ ఐ విల్ స్టడీ నౌ. యా, నేను టేబుల్ పైన కూర్చొని చదువుకుంటాను, నాకు అంత ఇప్పుడు ఇంట్రెస్ట్ వస్తలేదు టేబుల్ పైన కూర్చొని చదువుకునే అంత. సో ఐ జస్ట్ సిట్ హియర్ అండ్ స్టడీ. I'm just waiting to meet Shravya. చాలా రోజులైంది అసలు దాని వల్ల. Okay, I'll just start studying now. Now we begin with radiology. So this is my subject. నేను వండుకున్నా అసలు 1 hour ఇట్లా వండుకున్నాను మంచిగా. ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 2:48 అవుతుంది. నేను వండుకున్నా అసలు. బయట ఎండ మస్తు ఉండే పొద్దున, ఇప్పుడు ఎండ లేదు, వర్షం పడేటట్టుంది. అండ్ శ్రావ్య ఇంకా రాలేదు, మోస్ట్లీ 3:34కి వస్తుంది అనుకుంటా. సో అండ్ బ్యాంక్ వాళ్ళు కాల్ చేసినండే నాకు, ఆ ఫోన్కి నేను లేచిన. అసలు సడన్గా లేచేసరికి అట్లా ఉంటుంది, అన్నీ మైగ్రేన్ ఉన్న వాళ్ళ కథలు. ఇంటి పెట్టుకున్నా గైస్. చలో లెట్స్ గో. కాలుతుంది. వర్షం కొంచెం పడితే బాగుంది, ఎక్కువ పడద్దు, బయట పోతున్నాం కాబట్టి. కాలుతుంది. 5 minutes తర్వాత తీసుకున్నా కాలుతుంది నాకు.
దిస్ లిప్ టింట్ ఇస్ సో ప్రిటీ. అంటే ఏం పెట్టుకున్నట్టు అనిపిస్తుంది, జస్ట్ న్యాచురల్గా అనిపిస్తుంది కదా. పిఆర్ పంపినారు, వాళ్ళకి పిఆర్ స్టోరీ కూడా పెట్టాను. సచ్ బ్యాడ్, ఐమ్ రియలీ బ్యాడ్ అట్ డూయింగ్ దిస్ పిఆర్ స్టోరీస్ అండ్ ఆల్. నేను మర్చిపోతుంటా అన్నీ. ఏదైనా వేడి ఇట్లా తాగుతూ ఉంటాం కదా, టైం తీసుకుంటాం కదా తాగడానికి, తాగేటప్పుడు బీరిపోతాం చూడండి. లైక్ ఒక పాయింట్ని ఇట్లానే కాన్స్టెంట్గా చూస్తూ ఉంటాం కదా. అసలు ఏం ఆలోచిస్తాం అసలు? నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఏమంత ఆలోచిస్తాం, ఎందుకు అట్లా చూస్తాం ఎక్కువసేపు అని. నా క్లిప్స్ నేను కూడా అప్పుడప్పుడు చూసుకుంటుంటే తాగేటప్పుడైతే నేను పక్కా ఎటో బీరిపోతాను నేను అసలు. ఇట్స్ వెరీ కామన్ కదా. యు నో గైస్ వాట్, సాటర్డే అంటే 2 days బ్యాక్ నాకు ఈ మజిల్ ఉంటుంది కదా, జా మజిల్, ఆ సౌండ్ ఏందిరా నాయన, జా మజిల్ ఉంటుంది కదా, జా మజిల్ పట్టుకుంది నాకు, లిటరల్లీ పట్టుకుంది. అండ్ ఇప్పుడు ఇంత ఓపెన్ చేయడానికి వచ్చింది నాకు. సండే ఇంకా మండే నిన్నటి వరకు అయితే ఇంతకంటే ఎక్కువ ఓపెన్ చేయడానికి రాలేదు తెలుసా. బయట ప్రాబ్లం అంటే ఇదే ప్రాబ్లం అవుతుంది, ఇదే పంచాయతీ అవుతుంది. నేను రెడీ అవుతున్నా బయటకు వెళ్ళడానికి, నాకు ఫేస్ కడుక్కునే ఒక్క అస్సలు లేదు. సో కొంచెం డ్రై అనిపిస్తుంది నా ఫేస్. సో ఐమ్ జస్ట్ గోనా స్ప్రే దిస్. ఇట్లాంటి టైంలో ఈ స్ప్రేస్ మంచి పనికి వస్తాయి. నా అయితే అయిపోయింది కూడా అయిపోయింది, మళ్ళీ వనుకోబోది అయితలేదు. ఎక్కువ ఇవ్వచ్చు ఇంత ప్రైస్కి. నాకు కనిపిస్తున్నాయి ఇంకా చిన్న ఉన్నాయి ఇంకా కురుపులు. ఇట్ సైడ్ పోయినాయి మొత్తం, బట్ ఇట్ సైడ్ ఉన్నాయి. ఈ ఫంగల్ యాక్నే నాకు ఫస్ట్ టైం వచ్చింది నా లైఫ్లో. సో దీనివల్ల నేను అసలు సైడ్ స్లీపర్, స్ట్రైట్గా పడుకోవడం అలవాటు చేసుకుంటున్నాను. విష్ కేర్ సన్ స్క్రీన్కి దీనికి తేడా ఏంది తెలుసా? ఇది డ్రై స్కిన్ని జర ఏమంటారు, బేసికలీ ఈ డాటన్కి సన్ స్క్రీన్ డ్రై స్కిన్ పైన మంచి వర్క్ అవుతుంది. నాకు ఇప్పుడు డ్రై స్కిన్ ఉంది కదా, కొంచెం డ్రై అనిపిస్తుంది నా స్కిన్ బికాస్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఐమ్ గోయింగ్ త్రూ. బట్ విష్ కేర్ డ్రై ప్యాచెస్ ఇస్తుంది. సో నాకు ఈ ప్రాబ్లం లేనప్పుడు నేను ఇట్లా వెళ్తుండే కదా రీడింగ్ రూమ్కి, అప్పుడు నేను విష్ కేరే పెట్టుకొని పోతుండే బికాస్ ఇంత డ్యూవీ ఉండదు అది. ప్లస్ ఇట్లా ఇది కూడా లైట్ వెయిట్, రెండు లైట్ వెయిటే ఉంటే రెండు ఇట్లా పెట్టుకున్నట్టు ఏం అనిపించవు. బట్ దెన్ ఇది చూస్తే చూడండి ఇట్లా డ్యూవీ ఇట్లా అనిపిస్తుంది కదా, అది డ్యూవీ అసలు ఉండదు. దీంతో కంపేర్ చేస్తే అది ఇంకా లైట్ వెయిట్ ఉంటుంది, బట్ రన్నీ టెక్స్చర్ కూడా ఉంటుంది కదా. ఇది కొంచెం థిక్ ఉంటుంది దాంతో కంపేర్ చేస్తే. బట్ డ్రై ప్యాచెస్ ఎక్కడన్నా ఉంటే అక్కడ మాత్రం ఇట్లా ప్యాచ్ పడిపోతుంది అది. సో దట్స్ ది ఓన్లీ ప్రాబ్లమ్ ద విష్ కేర్ హ్యాస్. చూసుకున్నా డోర్ తెరుచుకొని పెట్టుకున్నాం, గాలి వస్తుందేమో అని, ఇంత కూడా గాలి వస్తలేదు. Now I just have to put lipstick. నేను గ్రీన్ టీ అయినాక పెట్టుకుంటాం. హాయ్ హోయ్, హలో, హాయ్. ఏడికి పోదామే? ఏమున్నాయి అసలు ఇక్కడ ప్లేస్లు? సింగానియన్స్ ఉంది, ఆడికి వెళ్ళొచ్చు. ఎటు వెళ్ళాలి? దిగబెట్టాలి. లెఫ్ట్ తీసుకో, నేను చెప్తా లెఫ్ట్ తీసుకున్నాను. హాయ్ గైస్, లాంగ్ టైమ్ నో సీ. మస్తు మంది డిఎం చేస్తున్నారు, అక్క మీకు శ్రావ్య అక్కకి ఏమైనా అయిందా అని డిఎం వచ్చింది తెలుసా నాకు మొన్న. అవును, అయ్యింది. అవును, ప్రేమ అయ్యింది. ఫ్రేమ్ అయింది గైస్, మాకు ఫ్రేమ్ చేయాలి. యాక్చువల్లీ కలిసి మనం చేయాలి, చాలా రోజులైంది. ఏం యాక్చువల్లీ మనం స్పెసిఫిక్ గా చెప్పి ఏం చేయాలి అని. మన పైన ముందు అలిగేషన్స్ ఉన్నాయి. డాన్స్ అవును, అలిగేషన్స్ అన్నిటినీ నిజం చేయాలనుకుంటుంది శ్రావ్య. నిజం చేయాలనుకుంటూ మేము కొన్ని వీడియోస్ వదులుతాం, చూడండి. అది ఉంటుంది చూడవే, ఏంటి? తెలంగాణ మీ ఆంధ్ర మై ఫ్రెండ్ అట్లాంటివి చేయాలి అసలు. సూపర్ సెట్ అవుతుంది నీకు నాకు. కొంచెం మేము మంచిగా చేద్దాం. నాకు కూడా ఏం చేయాలి ఐడియా వస్తలే. ఫస్ట్ అయితే డాన్స్ వీడియోలు చేద్దాం. సరే, దీనికి ఇంకా చెప్పలే వీళ్ళకి ఎందుకు సారీ కొంటున్నా ఏంటి అని. అది ఓకే, వీళ్ళకి చెప్పలే. సో అది ఈవెంట్ అయినాక మనం ప్లాన్ చేద్దాం. ఒక రోజు మొత్తం దీనికే పెట్టుకుందాం సోషల్ మీడియా. డాన్స్ వీడియోస్, ఇంకేమైనా అన్ని మంచి మంచి డిఫరెంట్ వీడియోస్ చేద్దాం. డాన్స్ వీడియోస్, పిఓవి వీడియోస్, ఇంకేమన్నా స్లీప్ ఓవర్ రావే, నైట్ మంచిగా మాస్క్ కూడా పెట్టుకుందాం. ఈవినింగ్ రొటీన్ ఫీట్ మై బెస్ట్ ఫ్రెండ్ శ్రావ్య పెట్టుకుంటాం హాయిగా. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్. నో వీ నెవర్, అంటే ఇప్పుడు చేయలేదు కదా మనం అట్లాంటి. మనం బ్యూటీ రిలేటెడ్ ఏం చేయలేదు. యా ఎగ్జాక్ట్లీ, చేద్దాం. వీ షుడ్ డూ. నువ్వు నా మేకప్ చేయి, నేను నీ మేకప్ చేస్తా. ఓకే, యా సూపర్ ఉంటుంది అప్పుడు. ఓకే ఓకే, లెఫ్ట్ తీసుకోవాలి.
నేను నా ఫ్రెండ్ ఇంకా శారీ హంట్లో ఉండే అనమాట. వస్త్రం బై సింగానియాస్ ఉంటుంది కదా, ఫస్ట్ మేము ఆ షాప్లోకి వెళ్ళాం. నాకు ఈ పింక్ శారీ నాకు చాలా నచ్చింది. బట్ ద ఓన్లీ ప్రాబ్లమ్ ఏంటంటే నా హైట్ రాలే. ద థింగ్ ఈజ్ నాకు పట్టు చీరలోనే హైట్ అట్లా అట్లా దొరుకుతుంది. ఇంకా ఫ్యాన్సీ చీరలో అస్సలు హైట్ దొరుకుతలేదు నాకు. ఫుల్ కష్టపడ్డాం ఆ రోజు, మస్తు తిరిగినాం. ఈ బ్లాక్ శారీ కూడా తీసుకుందాం అనుకున్నాం, బట్ తీసుకున్నాం లాస్ట్లో. బట్ ఐ డిడ్ నాట్ వేర్ దట్ శారీ గైస్ మెయిన్ ఈవెంట్కి. మేము యాక్చువల్లీ ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చి అన్నీ సెట్ చేసుకునేసరికి నా ఇంకో ఫోన్ నాకు కనిపించకపోతుంది, కనిపిస్తలేదు అని చెప్పేసి నేను వెతికితే బొటీక్లో మర్చిపోయేసి వచ్చిన. బొటీక్కి ఒక కవర్ పంపించినుండే ర్యాపిడోలో, ఆ కవర్లో నా ఫోన్ ఉంది. ఇది నన్ను బ్రాండ్స్ అడిగేంత వరకు, అంటే బేసికలీ నేను అది డిస్కస్ చేస్తుండే అనమాట. ఇట్లా బ్రాండ్స్ ఏవి బాగున్నాయి, బట్టలు మంచిగా కొనుక్కోవాలనుకుంటున్నా, అది ఇది అనుకుంటే మేము ఇద్దరం డిస్కస్ చేస్తుంటే డిస్కషన్ వచ్చేంత వరకు, అది బ్రాండ్స్ అడిగేంత వరకు నా ఫోన్ నాకు గుర్తు రాలే. లిటరలీ ఇంకో ఫోన్. ఇప్పుడు ఆ ఫోన్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం ఇద్దరం. ఇప్పుడు అట్లుంటది మనతో అసలు. అబ్బా ఇంకా నయ్యం పక్కనే కాబట్టి సరిపోయింది. నిజంగా ఏదో దూరం అయ్యి ఉంటే సచ్చి ఊరుకుంటుండే నేను ఇప్పుడు. ఎందుకు అట్లా రోడ్ పైన సడన్ గా పెట్టి వెళ్ళిపోతారు? మీరు వచ్చిండు కనీసం. అదే కదా, నేను పొద్దున రాగి జావ తాగిన అంటే మధ్యలో నేను అన్నం కూడా తినలే మధ్యాహ్నం. ఎందుకు? మంచిగా ఉండే, కడుపు ఫుల్ ఉండే. డైట్ లేదే, డైట్ లో డై ఉంది. సో నేను డైటింగ్ చేసి డై అవ్వలేను, జస్ట్ హెల్దీ ఫుడ్ అంతే. సో యా, అసలు నా ఫోన్ నేను ఎట్లా మర్చిపోయినా నాకు తెలియదు, కానీ నేను మర్చిపోయినా అసలు. బేసికలీ నేను ఫ్లీగ్రామ్ వెళ్ళినప్పుడు కపుల్ ఆఫ్ డ్రెస్సెస్ నేను ఆర్డర్ ఇచ్చిన అని చెప్పినా కదా, దాంట్లో ఒక డ్రెస్ అలోరా బై ఏఏ వాళ్ళకి నేను ఆర్డర్ ఇచ్చినుండే అనమాట. ఆ కాన్సెప్ట్ నాకు వాళ్ళు పంపించినారు, బట్ కొంచెం లూజ్ అయిన ఉండే అండ్ ఆ ఫిట్టే అట్లా అంట. బట్ ఐ వాంటెడ్ సంథింగ్ లిటిల్ ఫిట్ నియర్ మై చెస్ట్ ఏరియా అండ్ ఆల్. సో అది ఎట్లయినా ఇవ్వాలి వాళ్ళకి నేను ఫర్ ఫిట్టింగ్ అండ్ ఆల్. సో వాళ్ళకే నేను ఈరోజు శారీ తీసుకొని వాళ్ళకే నేను బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ ఇచ్చిన. అసలు ఆ స్టిచ్చింగ్ కవర్ బ్యాగ్ ఉంటుందా, మేము బయటకు వెళ్ళినాం అనమాట బ్లౌజ్కి క్లాత్ తీసుకోవాలి అని చెప్పేసి. సో ఆ బ్లౌజ్ కవర్లో నా ఫోన్ ఉండే, ఆ ఫోన్ నేను ర్యాపిడో ఇచ్చి పంపించిన. అసలు ఓ మై గాడ్, ఇంకా వేరే దగ్గర ఎక్కడన్నా నేను మర్చిపోయి ఉంటే నా ఫోన్ గోవిందా గోవిందా, నేను అసలు మర్చిపోవాల్సింది ఇంకా ఫోన్ ని. వాట్ ఐ వాంటెడ్ టు సే ఇస్ యా, ఐ షుడ్ థ్యాంక్ ఎలోరా బై ఏఏ బికాస్ తను వెళ్ళేటప్పుడు నాకు నా ఫోన్ ఇచ్చి వెళ్ళింది. సో స్వీట్ ఆఫర్. మస్తు కష్టపెట్టిన తనని పాపం నేను ఈరోజు. యా, ఇదే అయింది గైస్, లిటరలీ ఇదే అయింది ఈ రోజు. అండ్ నేను ఇంటికి వచ్చినాక నా ఫ్రెండ్స్ అందరికీ నేను ఉద్దేశించిన ఈ మాట ఇట్లా జరిగింది అని చెప్పేసి. అండ్ దాని తర్వాత ఇప్పుడు కూర్చొని నేను డిన్నర్ చేసిన, ఏదో ఒక మూవీ చూసుకుంటూ. అండ్ ఐ జస్ట్ వాంట్ టు స్లీప్ నౌ. చాలా ఇంకా మస్తు అయింది నాకు ఈరోజు. అండ్ నేను సారీ ఎందుకు తీసుకున్నా, ఏంటి ఆ ఈవెంట్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తా. సో ఆ నెక్స్ట్ వ్లాగ్ వరకు వెయిట్ చేయండి, సర్ప్రైజ్. యా, ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ మై వ్లాగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. ఐల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.